గాడ్. దేవుని నామానికి స్తోత్రములు. మన ప్రభువును రక్షకుడును అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మిమ్మల్ని కూడా ఈ ప్రాక్టికల్ క్రిస్టియానిటీ అనే సిరీస్కి మరి ఒకసారి ఆహ్వానిస్తున్నాను. దేవుని యొక్క మహాకృప చొప్పున దేవుడు మనలను ప్రేమించి ఈ సిరీస్ ద్వారా అనేకమైన ఆత్మీయ సత్యములను మనకు బోధిస్తున్నారు. అందును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు, వందనములు చెల్లిస్తున్నాము. దేవుని యొక్క సహాయంతో మరలా మనం ఈ 3వ సూచిక క్రియలోని మిగిలినటువంటి అంశములను, మర్మములను తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. లెట్ us pray. పరిశుద్ధుడా, మా ప్రియ రక్షక, మా ప్రభువా, మా దేవా, మా యొక్క హృదయ స్థితిని ఎరిగిన వాడవు నీవు తండ్రి. ఆయా సమయములలో దేవదూత వచ్చి కొనేటిలోని నీళ్లను కదిలించినప్పుడు స్వస్థత కలుగుతుంది మొట్టమొదట దిగిన వారికి అని అక్కడ ఒక లెజెండ్ ఉంది ప్రభువా. కానీ నాయన, ఆయా సమయంలో కాదు, ప్రతి సమయంలో కూడా మా హృదయములను కదిలించుటకు క్రీస్తు ప్రభువు ఈ లోకంలో నుంచి వెళ్ళిపోయిన తర్వాత, ఆరోహణమై వెళ్ళిన తర్వాత పరిశుద్ధాత్ముని మాలోనికి పంపించి ఉన్నారు నాయన. ఈ విధంగా మా హృదయములను కదిలించుచున్న పరిశుద్ధాత్మునికి మేము విధేయత చూపించి పరిశుద్ధాత్ముడు మాకు బోధించే సంగతులను మా జీవితములలో నాయన నెరవేర్చగలగటానికి, అంగీకరించగలుగుటకు మాకు సహాయం దయచేయమని ఈరోజు మేము ధ్యానించబోతున్న ఈ వాక్య భాగం ద్వారా మా ప్రియులతో మాతో మాట్లాడమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. ప్రైజ్ గాడ్ అండ్ వెల్కమ్ టు ద మెడిటేషన్ వన్స్ అగైన్. దేవుని యొక్క సన్నిధిలోనికి వచ్చి ఆయన మాటలను ధ్యానించటం అనేది దేవుడు మనకు అనుగ్రహించిన ఒక గొప్ప ప్రివిలేజ్గా భావించాల్సి ఉంటుంది. అక్కడ గుంపులు గుంపులుగా పడి ఉన్నారు. కుంటివారు, గ్రుడ్డివారు, ఊచకాలు చేతులు గలవారు. అయితే వీరెవ్వరు కూడా యేసు ప్రభువు అక్కడికి వచ్చిన సంగతిని గమనించలేకపోతున్నారు. మనం కూడా యేసు ప్రభువు మనలో చేస్తున్న కార్యాన్ని గమనించలేనటువంటి స్థితులలో ప్యాసివ్ క్రిస్టియన్స్గా జీవిస్తూ ఉంటాము అనేకమైన సార్లు. ఆయన మనలను కదిలిస్తూ ఉంటారు. ద వర్డ్ ఆఫ్ గాడ్ ప్రిక్స్ అవర్ హార్ట్స్. మన హృదయాలను అది కదిలిస్తూ ఉన్నప్పుడు ఆ కదలికకు మనం రెస్పాండ్ అవ్వాల్సి ఉంటుంది, ప్రతిస్పందించాల్సి ఉంటుంది. ప్రతిస్పందన లేకుండా సియర్డ్ కాన్షియన్సెస్తో, అనగా వాత వేయబడిన మనస్సాక్షి కలిగినటువంటి వారంగా మనం జీవించటానికి ఏమాత్రము కూడా దేవుడు ఒప్పుకోడు. కనుక ఈ మాటల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అనే దానిని పరిశుద్ధాత్మని యొక్క ప్రేరేపణతో మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. Are we really looking at the Lord Jesus Christ doing miracles in our lives? మన జీవితంలో అసాధ్యమైనటువంటి కార్యములను ఆయన చేస్తున్నారు అన్న సంగతిని గమనించలేనటువంటి స్థితిలో మనం ఉన్నామా? గమనించే స్థితిలో మనం ఉన్నామా? The Lord always takes initiative. ఆయనే ముందుగా మన దగ్గరకు వస్తాడు. సమరయ స్త్రీ దగ్గరకు ఆయన వెళ్ళాడు. ఆమె ఆయన యొద్దకు రాలేదు. ఆయనే ఆమె యొద్దకు వెళ్ళి ఆమె చేసిన క్రియలన్నింటినీ కూడా స్పష్టంగా ఆమెకు బోధించుట ద్వారా తన జీవితం ఎంత దౌర్భాగ్యమైన స్థితిలో ఉందో అర్థమయ్యేలాగా చేశారు. అప్పుడు తాను తన యొక్క కుండను విడిచిపెట్టి గ్రామంలోనికి వెళ్ళి, నేను చేసినవన్నీ నాకు తెలియపరిచిన వాడు ఒకరు వచ్చారు, ఆయన క్రీస్తు కాడా అని వారందరినీ కూడా యేసు ప్రభు దగ్గరకు తీసుకొని వచ్చింది. ద లార్డ్ జీసస్ క్రైస్ట్ స్టర్డ్ హర్ హార్ట్. ఆమె హృదయాన్ని కదిలించాడు. దేవుని యొక్క వాక్యం నీ హృదయాన్ని కదిలిస్తుందా? లేదు అంటే
ప్యాసివ్గా నీ యొక్క హృదయం అలాగనే మిజరీస్లో ఉంటూ ఉందా అనే దానిని పరిశీలన చేసుకోవాలి. ఒకవేళ ప్యాసివ్ క్రిస్టియన్గా కనుక మనం ఉన్నట్లయితే ఈ పక్షవాయువు గలవానికి మనకును ఏమాత్రము కూడా వ్యత్యాసం లేదు. మనం 38 సంవత్సరాల క్రితం రక్షింపబడిన వారు కొందరు బహుశా ఈ ఉదయకాలం అందు వాక్యమును వీక్షిస్తూ ఉండవచ్చు. 38 కాదు, పోనీ 28, 18, 8, ఓకే, 1 ఇయర్ కావచ్చు. ఎంతకాలం నుంచి దేవుడు మనలను రక్షించినటువంటి స్థితిలో ఆయన మనలను రక్షించిన విషయాన్ని కూడా గమనించినటువంటి స్థితిలో మనమందరం కూడా ఇలాగా ఈ కోనేటి దగ్గర పడి ఉన్న రోగులు లాగా, క్రైస్తవ రోగులుగా జీవిస్తూ ఉన్నాం. ఎక్కడ కూడా ఆరోగ్యకరమైన క్రైస్తవులుగా మనం జీవించటం లేదన్న సత్యాన్ని మనం గమనించినట్టయితే మన దుస్థితిని బట్టి మనం దేవుని సన్నిధిలో ఈ క్షణంలోనే ప్రార్థించే వారంగాను, ఆయన పాదాలు పట్టుకొని నన్ను క్షమించు ప్రభా అని అడిగేటువంటి వారంగాను ఉంటాము. యేసు ప్రభువు ఈ రోగగ్రస్తునిగా ఉన్నాడు, వ్యాధిగ్రస్తునిగా ఉన్నవానిని ఒక ప్రశ్న వేస్తున్నాడు. ఏమంటున్నాడు? స్వస్థపడగోరుచున్నావా? నీవు ఈ ఉదయకాలమందు స్వస్థపడాలని అనుకుంటున్నావా? నీ పాపపు రోగం ఎంత ఘోరమైనదైనా కూడా, ఎటువంటి ఘోర స్థితిలో నీవు ఉన్నా కూడా దేవుడు నిన్ను రక్షిస్తానని చెప్తూ ఉన్నాడు, స్వస్థపరుస్తానని చెప్తూ ఉన్నాడు. ఆ రోగి అంటున్నాడు, అయ్యా, నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడునూ లేడు గనక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగును అని ఆయనకు ఉత్తరం ఇచ్చాడు. డూ యూ వాంట్ బి రియల్లీ చేంజ్డ్? డూ యూ వాంట్ బి రియల్లీ హీల్డ్ అని అడిగాడు. మనలను అడుగుతున్నాడు, డూ యూ వాంట్ బి రియల్లీ చేంజ్డ్? నిజమైన మార్పు నీ జీవితంలో కావాలని నీవు కోరుకుంటున్నావా? మన జీవితాలు మార్పు చెందాలి అని మనం అనుకుంటేనే నిజమైన మార్పును దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఇన్స్టెడ్ ఆఫ్ సేయింగ్ ఎస్, నువ్వు స్వస్థపడగోరుచున్నావా అంటే అవును ప్రభువా అని చెప్పకుండా తన యొక్క ట్రాజిక్ సిచ్యువేషన్ని ఈ పారాలిటిక్ యేసు ప్రభువుకి చెప్తున్నాడు. We must explain our tragic situation unto the Lord. మన స్థితిని మనం దేవునికి వివరించి చెప్పాలి. ప్రభువా, ఈ పాపం నుండి నాకు ఎంతో కాలంగా విడుదల లభించటం లేదు, దీనికి నేను బానిసని అయిపోయాను, దీని నుంచి నాకు విడుదల కావాలి అని మనం చెప్పాలి ఆయనకు. అంతేగాని ఇంతకాలం నుంచి నేను పాపంలో జీవిస్తున్నాను ప్రభువా, నన్ను క్షమించు అనేసి ఇదే పాపంలో కంటిన్యూ అవడానికి లేదు. పాపాన్ని ఎప్పుడు కూడా మనం విడిచిపెడితేనే దాని వలన మనకు విముక్తి కలుగుతుంది, విడుదల కలుగుతుంది. కనుక కొన్ని పాపాలు ఇలాగనే లాంగ్ స్టాండింగ్గా ఉంటూ ఉంటాయి. దిస్ ఈజ్ ఎ ట్రాజిక్ సిచ్యువేషన్. కమ్ టు ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్. అందుకే భక్తుడైన దావీదు అంటాడు, నా పాపమును బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు అని అంటాడు. అందుకే ఒకవేళ నీకు స్వస్థత లేనటువంటి పరిస్థితులలో నీవు జీవిస్తూ ఉన్నావేమో, కానీ దేవుడు మాత్రం ఈ వ్యాధిగ్రస్తుని స్వస్థపరిచిన రీతిలో నిన్ను కూడా స్వస్థపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. He is compassionate unto this man and he is compassionate unto us. ఆయన ఈ రోగగ్రస్తుని, వ్యాధిగ్రస్తుని మీద ఆయన వాత్సల్యాన్ని చూపిస్తున్నాడు, ప్రేమను చూపిస్తున్నాడు. ఆయన యొక్క కంపాషనే మన యొక్క జీవితాన్ని మార్చగలుగుతుంది. మన విశ్వాసం కాదు, మన నీతి కాదు. ఇక్కడ ఉన్నటువంటి వ్యాధిగ్రస్తుడు విశ్వాసము కాదు, అతని యొక్క నీతి కానే కాదు. అలాగనే మన విషయంలో కూడా మనం ఆయనకు మన పరిస్థితిని విన్నవించుకోవాలి. అప్పుడు యేసు ప్రభు అంటున్నాడు, నీవు లేచి నీ పరుపెత్తుకొని నడవమని చెప్పాడు. అయితే ఇక్కడ
7వ వచనంలో మనం చూసినటువంటి ఆ ఎక్స్ప్లెనేషన్ ఏమని అనిపిస్తుంది అని అంటే, వీ హ్యావ్ ఎ కైండ్ ఆఫ్ ఒక 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 రకమైనటువంటి ఆలోచన లేదంటే ఐడియాస్ మనకుంటాయి. దేవుడు ఈ విధంగానే మనకు కార్యం చేయాలి అని. అక్కడ ఉన్నటువంటి రోగులందరూ కూడా ఆ కోనేటిలో కదిలింపబడిన నీటిలో దిగితేనే స్వస్థత వస్తుందని అనుకుంటూ ఉన్నారు. అలాగనే ఈ వ్యాధిగ్రస్తుడు కూడా అనుకుంటూ ఉన్నాడు. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయంలో నయమాను కూడా ఇలాగే అనుకుంటున్నాడు. ఏమంటున్నాడు? అందుకు నయమాను కోపం తెచ్చుకొని, అంటే ఎలీషా ప్రవక్త ఏం చేశాడు అని అంటే, ఆయన ఒక కబురు పంపించాడు. ఆ కబురు ఏంటి అని అంటే, నీవు పోయి యొర్దాను నదిలో 7 మారులు స్నానం చేయము, నీ ఒళ్ళు మరలా బాగై నీవు శుద్ధుడవగుదు అని ఆయనతో చెప్పుటకు ఒక దూతను పంపించినప్పుడు ఒక సెట్ ప్యాటర్న్కి మనం అలవాటు పడిపోతాం. లేదంటే మనకు కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. దేవుడు డిఫరెంట్గా కార్యాలను చేయగలిగినటువంటి వాడు, ఒకటే రీతిలో చేసేటువంటి వాడు ఏమాత్రం కూడా కానే కాదు. ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన ఉద్దేశములు వేరేగా ఉంటాయి. అందుకే ఆ ఉద్దేశానికి మనం లోబడాలి, కానీ మనం ఒక ఎక్స్పెక్టేషన్తో వెళ్ళి అదే విధంగా దేవుడు నాకు కార్యం చేయాలని అనడానికి ఏమాత్రం కూడా వీలు లేదు. నయమాన్ అంటున్నాడు ఈ 11వ వచనంలో, యెహోవా తన దేవుడైన యెహోవా నామమును బట్టి తన చెయ్యి రోగముగా ఉన్న స్థలము మీద ఆడించి కుష్ఠరోగము మాన్పునని నేను అనుకుంటుని అని అంటున్నాడు. ఇది ఆయన యొక్క ఉద్దేశం. సరే, ఆయన ఉద్దేశం ఆయనకు ఉండొచ్చు, కానీ దేవుడు చెప్పింది చేయాలి కదా. మా దేశంలో కూడా అబానా, ఫర్ఫరు అనే నదులు ఉన్నాయి, అందులో మేము మునగొచ్చు. ఈ యొర్దాను నది అంతకంటే శ్రేష్టమైనదా ఏంటి అని కోపం తెచ్చుకుంటున్నాడు. రౌద్రుడై తిరిగి వెళ్ళిపోతూ ఉన్నాడు. అలాగ మనం చేయకూడదు. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఈ వ్యాధిగ్రస్తుడు అనుకుంటున్నాడు, కోనేటిలో నీళ్లలో మునుగుట ద్వారానే స్వస్థత వస్తుందని అనుకుంటున్నాడు. కానీ దేవుడు నీటి ద్వారా కాదు, మరి దేని ద్వారా కాకుండా ఆయన మాట మాత్రపు సెలవు చేతనే గొప్ప కార్యములను చేయగలడన్న సంగతిని ఈ సూచక క్రియ ద్వారా మనకు తెలియజేస్తూ ఉన్నాడు. నీవు లేచి నీ పరుపెత్తుకొని నడువుము అని వానితో చెప్పగా, 8వ వచనంలో, జీసస్ నోస్ యువర్ మిజరీస్. నీ బాధలన్నీ కూడా ఆయనకు తెలుసు, నీ దురవస్థ అంతా కూడా ఆయనకు తెలుసు, నీ దుఃఖమంతా ఆయనకు తెలుసు. అయితే నీవు మాత్రం ఒక్కటి చేయాల్సి ఉంటుంది. హీ ఈజ్ ద లార్డ్ హూ కెన్ డూ ది ఇంపాసిబుల్ థింగ్స్. హీ కెన్ మేక్ ఇంపాసిబుల్ థింగ్స్ పాసిబుల్. జరగనటువంటివి, ఊహించలేనటువంటివి, ఇది అవ్వదు అని అనుకుంటున్న కార్యములన్నింటినీ కూడా జరిగించగలిగిన శక్తిమంతుడైన దేవుడు మన దేవుడు. ఆయన మాట సెలవిస్తే జబ్బు పడిన ఎముకలు, కండరాలు అన్నీ కూడా పునరుజ్జీవింపబడతాయి. కండరాలు, ఎముకలు అన్నీ కూడా పనిచేస్తాయి. యెహెజ్కేలు గ్రంథంలో 37వ అధ్యాయంలో మనం చూసినట్టయితే 4వ వచనంలో చూస్తాం. అందుకు ఆయన ప్రవచనం ఎత్తి, ఎండిపోయిన ఈ ఎముకలతో ఇట్లనము, ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట ఆలకించుడి. ఈ ఎముకలకు ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను. చర్మము కప్పి మీకు నరములనిచ్చి మీ మీద మాంసమును పొదిగి చర్మం మీ మీద కప్పెదను. మీలో జీవాత్మ నుంచిగా మీరు బ్రతుకుదురు. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు. ఎప్పుడైతే ఇలా జరిగిందో అవన్నీ కూడా నరములు, మాంసం వాటి మీదకి వచ్చేసాయి. 8వ వచనంలో. 9వ వచనంలో, అప్పుడు ఆయన నరపుత్రుడా, జీవాత్మ వచ్చినట్లు ప్రవచించి ఇట్లనము, ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా,
జీవాత్మ నలుదిక్కుల నుండి వచ్చి హతులైన వీరు బ్రతుకున్నట్లు వారి మీద ఊపిరి విడుము. ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు నేను ప్రవచింపగా జీవాత్మ వారిలోనికి వచ్చను. వారు సజీవులై లేచి లెక్కింప శక్యము కాని మహాసైన్యమైది. కాబట్టి ఎండిన ఎముకలను జీవింప చేయగలిగిన వాడు ఆయన. పట్టేసిన కండరాలన్నింటినీ కూడా సడలించగలిగినటువంటి వాడు ఆయన. ఎప్పుడైతే లేచి నీ పరిపెత్తుకొని నడువు అని చెప్పాడో వెంటనే వాడు స్వస్థత నొంది తన పరిపెత్తుకొని నడిచెను. అది అతడు చేయలేడని ఒకవేళ అనుకున్నాడేమో, కానీ దేవుడు దానిని చేయగలడు అనేది ఇక్కడ మనం అర్థం చేసుకుంటున్నాం. ఇమీడియట్లీ ద మ్యాన్ వాజ్ మేడ్ వెల్. యేసు ప్రభు చెప్పిన వెంటనే మరలా ప్రశ్నించకుండా తన పరుపెత్తుకొని నడిచాడు అనే దానిని మనం ఇక్కడ దేవుని యొక్క మహిమను చూడగలుగుతున్నాం. హీ ఈజ్ ద లార్డ్ హూ నోస్ ఎవ్రీథింగ్. ఆయన యొక్క నాలెడ్జ్ మనం అర్థం చేసుకోవాలి. He is the one who has compassion toward you. మన ఎడల జాలి కలిగిన వాడు ఆయన. తన యొక్క మహిమను మనకు చూపించగలిగినటువంటి వాడు ఆయన అని ఈ స్వస్థత కార్యం ద్వారా దేవుడు మనకు బోధిస్తూ ఉన్నాడు. సో నౌ let us apply this miracle, this sign unto our lives. Do you want to be made well? నిన్ను దేవుడు పరిపూర్ణమైనటువంటి క్రైస్తవునిగా చేయాలని అనుకుంటున్నాడు. నీకు ఒక బ్రాడర్ విజన్ని ఇవ్వాలని అనుకుంటున్నాడు. డోంట్ లిమిట్ హిమ్ అంటూ సంథింగ్. ఆయన ఇలాగే చేయాలి, ఇదే విధంగా చేయాలి, ఇదే పద్ధతిలో చేయాలి అని దేవుని మనం లిమిట్ చేసేటువంటి వారంగా కాకుండా ఆయన మన జీవితంలో తన మహిమను చూపించడానికి ఆయనకు ఈ పక్షవాయువు గలవాడు ఏ విధంగా అయితే తన పరుపెత్తుకొని వెంటనే నడిచాడో అలాగా మనం విధేయత చూపించేటువంటి వారంగా ఉండాలని ఈ సూచక క్రియ ద్వారా దేవుడు మనకు బోధిస్తూ ఉన్నాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మాటలు మనం వింటూ ఉన్నాం. మన జీవితాలకు వీటిని అన్వయించుకుందాం. ఇవన్నీ కూడా కథలు కాదు, జరిగినటువంటి సంఘటనలు. సో ద లార్డ్ ఈస్ గోనా డూ ఎవ్రీథింగ్ ఇంపాసిబుల్ possible unto us in our lives. Let us not expect the earthly things. దేవుడు మనకు ఇహలోక సంబంధమైన వాటిని కాదు, ఆయన పరిపూర్ణమైన ఆత్మీయ జ్ఞానమును ఇవ్వాలని మనందరం కూడా కోరుకుందాం. అందుకు దేవుడు మనకు సహాయం చేయనుగాక. Let us pray. పరిశుద్ధుడా, మా ప్రియ రక్షక, మా ప్రభువా, ఈ సూచిక క్రియ ద్వారా నాయన మీరు మమ్మలను ఒక ప్రశ్న వేస్తున్నారు. డూ యూ వాంట్ బీ మేడ్ వెల్? నీవు ఈ ఉదయకాలమందు స్వస్థపడగోరుచున్నావా అని తండ్రి, ఎవరైతే డిస్పైర్లో ఉన్నారో, ప్యాసివ్గా ఉన్నారో, మీ కొరకు పనిచేయలేని వారిగా ఉన్నారో, ఊచకాలు చేతులు గలవాని వలె ఆత్మీయంగా జీవిస్తూ ఉన్నారో వారందరినీ కూడా ఏ విధంగా అయితే యెహెజ్కేలు గ్రంథంలో ఎండిన ఎముకలలోనికి జీవాత్మను పంపించారో ఆ విధంగా తండ్రి మీ యొక్క ఆత్మ ద్వారా వారు పునరుజ్జీవింపబడినట్లుగా సహాయమును అనుగ్రహించమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవునామానికి స్తోత్రం. అందరికీ కూడా వందనాలు. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం మనందరికీ తోడుగా ఉండి ఆయన కొరకు మనం పనిచేసేటువంటి వారంగా, ఆత్మీయంగా ఆయన యొక్క మేలులను అనుభవించే వారంగా ఉండుటకు సహాయం చేయనుగాక. ఆమేన్.